మదనపల్లి పట్టణంలో మాస్టర్ ప్లాన్ 2025 మార్చి నెల నుండి ఇంప్లిమెంటేషన్లో ఉంది. కానీ ఈ పట్టణంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగితే కూడా ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఏ కన్స్ట్రక్షన్ అయినా మాస్టర్ ప్లాన్కి అనుకూలంగానే జరగాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మున్సిపల్ నిధులు దాదాపు 1,30,00,000 రూపాయలతో మదనపల్లి టమోటా మార్కెట్ నుండి బ్రహ్మంగారు గుడి వరకు డ్రైన్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. మరి ఈ డ్రైన్ కన్స్ట్రక్షన్ మాస్టర్ ప్లాన్కి అనుకూలంగా ఏమన్నా జరుగుతుందంటే మాస్టర్ ప్లాన్కి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. కదిరి రోడ్డు మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం 100 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం జరగాలి. కానీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పటికి కూడా మున్సిపల్ అధికారులకు తెలిసే జరుగుతామో తెలియకుండా జరుగుతామో తెలియదు, కానీ దాదాపు 60-70 అడుగులకు రోడ్డు వెడల్పు ఉంటే రోడ్డు కానుకొని ఈరోజు డ్రైనేజ్ కాలంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రేపు మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పు చేయాల్సి వస్తే కంపల్సరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ డ్రైనేజ్ కాలం నిర్మాణానికి పెట్టినటువంటి మున్సిపాలిటీ నిధులు 1,30,00,000 రూపాయలు నిరుపయోగంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. దీన్ని వెంటనే ఆపరన్నా ఆపాలి, లేదంటే మాస్టర్ ప్లాన్కి అనుకూలంగా ఆ డ్రైనేజ్ని నిర్మాణం చేయాలని ఈరోజు పీజీఆర్ఎస్లో మా జిల్లా డిఆర్ఓ గారికి సిపిఐ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి. పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ట్యాక్సులతో వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయికి ప్రభుత్వ అధికారులైనా లేదా ప్రజాప్రతినిధులైనా రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిందిగా పోయి ఈరోజు 1,30,00,000 రూపాయలు దుర్వినియోగం అవుతుందని తెలిసి కూడా ఈ పట్టణంలో ఉన్నటువంటి 35 మంది కౌన్సిలర్లు, చైర్మన్ గారు ఏ ఒక్కరు కూడా ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించలేదంటే మరి ఏం జరుగుతుందో మున్సిపాలిటీలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. మాస్టర్ ప్లానింగ్ విరుద్ధంగా నడిచే కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ఆ డ్రైనేజ్ కాలంను ఆపాలి, లేదంటే మాస్టర్ ప్లాన్కి అనుకూలంగానే కన్స్ట్రక్షన్ ఆ నిర్మాణ పనులు జరగాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తున్నాం.